గర్వకారణమైన విషయం ఏంటంటే 20 ఏళ్ల తరువాత తెలుగు నాటక రంగంలో ఒక రచయిత కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును పొందాడు. ఆ వ్యక్తే డాక్టర్ విజయభాస్కర్ గారు. వారి సందేశాన్ని ఈరోజు ఈ విధంగా శ్రీకళానికేతన్ 46వ వార్షికోత్సవ సందర్భంగా ఈ సభకు ఇచ్చేసినటువంటి మా ఆత్మీయులు, విశిష్ట అతిథి, ముఖ్య అతిథి శ్రీ బాలరామయ్య గారు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి ఐఏఎస్ గారికి, అదేవిధంగా మా ఆత్మీయులు ఈరోజు ఆత్మీయ అతిథిగా వచ్చినటువంటి శ్రీ తీపిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శ్రీ అన్నారావు గారికి, అదేవిధంగా ఈరోజు మన ఆంధ్రులందరూ గర్వించే విధంగా కేంద్ర సంగీత నాటక అకాడమీ నుంచి అవార్డు పొందినటువంటి ప్రముఖ నాటక రచయిత మా మిత్రులు డాక్టర్ విజయభాస్కర్ గారికి, జాగృతి శ్రీకళానికేతన్ ప్రతి సంవత్సరం ఇచ్చేటటువంటి కల్చరల్ అవార్డు 2010కి ఈ రోజున మన ఆ అవార్డు అందుకోవడానికి వేదిక మీద ఉన్నటువంటి శ్రీమతి కుమాజేశ్వర ఇంద్ర గారికి, అదేవిధంగా వారి భర్త శ్రీ రాజశేఖర్ గారికి, ఈ 46వ వార్షికోత్సవ సందర్భంగా వచ్చినటువంటి సభా సదస్సులందరికీ, కళాభిమానులందరికీ శ్రీకళానికేతన్ తరఫున, అదేవిధంగా జాగృతి విద్యాసంస్థల తరఫున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ప్రతి సంవత్సరం శ్రీకళానికేతన్ కందుకూరి వీరేశలింగం గారి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16వ తారీఖున, అంటే అటు ఇటుగా ప్రతి సంవత్సరం మేము ఆ మహనీయుని యొక్క జన్మదిన సందర్భంగా తెలుగు నాటక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా శ్రీకళానికేతన్ గత 20 సంవత్సరాలుగా ఈ తెలుగు నాటక రంగాన్ని ఉనికిని కాపాడినటువంటి వ్యక్తికి కానీ, లేకపోతే తెలుగు నాటక రంగానికి సేవలు చేసినటువంటి ప్రముఖ వ్యక్తికి, తెలుగు నాటక రంగంతో ఆ అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులకి ప్రతి సంవత్సరం మేము జాగృతి శ్రీకళానికేతన్ ఈ కల్చరల్ అవార్డుని ఇవ్వటం ఒక సాంప్రదాయంగా వస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. శ్రీకళానికేతన్ గత 48 సంవత్సరాలుగా ఈ తెలుగు నాటక రంగానికి విశిష్టమైనటువంటి సేవలు అందజేస్తుంది. శ్రీకళానికేతన్ ఉన్నటువంటి ముఖ్యోద్దేశం ఒక్కటే, ఈ కుంటుపడుతున్నటువంటి తెలుగు నాటక రంగాన్ని కొంతవరకు ఆ ఉనికిని కాపాడుతూ, అదేవిధంగా తెలుగు నాటక రంగానికి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును అందచేయాలని ఈ శ్రీకళానికేతన్ కోరుకుంటుంది. ఆ తపనే ఈ ప్రతి సంవత్సరం ఇచ్చేటటువంటి శ్రీకళానికేతన్, జాగృతి శ్రీకళానికేతన్ కల్చరల్ అవార్డు యొక్క పరంపర. ఈ సంవత్సరం కూడా మేము మా కమిటీ అందరం కూర్చొని చర్చించి ఈ జాగృతి శ్రీకళానికేతన్ 2010 కల్చరల్ అవార్డుని మేము ప్రకటించినాము. ఆ విధంగా ఈ కల్చరల్ అవార్డుకి అర్హురాలుగా భావించినటువంటి శ్రీమతి ఉమాజేశ్వర ఇంద్ర, వారి భర్త రాజశేఖర్ గారు ఈరోజు వేదిక మీద ఉన్నారు. వారు సంపూర్ణంగా ఈ యొక్క అవార్డుకి వారు అర్హులు కాబట్టి వారికి సభాముఖంగా ఈ యొక్క అవార్డును తీసుకోవాల్సిందిగా నేను వారిని కోరుతున్నాను. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ విజయభాస్కర్ గారు మాకు చాలా ఆత్మీయులు. వారు అనేక సార్లుగా మా శ్రీకళానికేతన్ తోటి సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. వారు కూడా మన తెలుగువారు కేంద్ర సంగీత నాటకం అవార్డు వచ్చింది. వారికి కూడా నేను సభాముఖంగా మా శ్రీకళానికేతన్ మరియు జాగృతి విద్యాసంస్థ తరఫున వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు కూడా మరొకసారి చప్పట్లతో వారికి అభినందనలు ఈ ఇద్దరికి తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నాను. 1900 కల్చరల్ అవార్డుగా మార్పు చెందింది. తొలిసారిగా నాటక ప్రయోక్త, ఉద్యమకర్త శ్రీ ఏఆర్ కృష్ణ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ ప్రస్థానం ఈనాటికి కొనసాగుతూనే ఉంది. గత సంవత్సరం ప్రముఖ దర్శకులు, నటులు శ్రీ తల్లావజ్జుల సుందరం గారికి ఇవ్వగా, మరి ఈ సంవత్సరం శ్రీమతి కుమ్మాజోసుల ఇందిరాదేవి గారికి ఇవ్వడానికి మా సంస్థ నిర్ణయించింది. వారి గురించి టూకీగా, బెజవాడ దగ్గరలో కనకదుర్గమ్మ చల్లని చూపుల ప్రసరణలో లక్ష్మమ్మ శంకరయ్య దంపతులకు అష్టమ సంతానంగా ఆవిర్భవించిన అమ్మ ఇందిరమ్మ. కృష్ణా జిల్లా తోటవల్లూరులో ప్రాథమిక విద్యను,
నల్గొండలో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించి కర్నూలులో అధ్యాపక శిక్షణను పొంది అనేక ఆర్థిక ఇబ్బందులను అవలీలగా ఎదుర్కొంటూ గృహిణిగా తన పాత్రను పోషిస్తూ భగవంతుడు సృష్టించిన ప్రపంచ నాటక రంగంలో సుబ్బారాయుడు గారి మార్గదర్శకత్వంలో 1972లో రంగస్థల నటనకు శ్రీకారం చుట్టింది ఇందిరమ్మ. బాల్యంలోనే తండ్రిని పోగొట్టుకున్న భర్త కొమ్మాజోసుల రాజశేఖరుని అండదండలతో అన్నయ్య లక్ష్మీనారాయణ శర్మ ప్రోత్సాహంతో ఆటుపోటులను తట్టుకుంటూ నాటక రంగంలో మేటి కళాకారిణిగా పేరు తెచ్చుకున్నది ఇందిరమ్మ. 1973 నుండి మడమ తిప్పకుండా ఈనాటి వరకు తన నటనా జీవితాన్ని అకుంఠితంగా కొనసాగిస్తున్న అభినయ తపస్విని ఇందిరమ్మ. 1973లో అన్నా చెల్లెలు, పల్లెపడుచు, కీర్తిశేషులు వంటి నాటకాల్లో నటించి పల్లెటూరి రాజకీయాల ఇతివృత్తంతో హరినాథరావు గారు రాసిన జగన్నాథ రథచక్రాలు నాటకంలో హీరో టి కృష్ణ గారి సరసన కథానాయికగా స్థానం సంపాదించుకున్న మేటి నటి ఇందిరమ్మ. అటు పౌరాణిక నాటకాలు, ఇటు సాంఘిక నాటకాలు, ఒకవైపు చారిత్రక నాటకాలు, మరొక వైపు జానపద నాటకాలు, ఏ నాటకం వేసినా ఏ పాత్ర ధైర్యాల్ని ఆకాశవాణిలో లలిత గీతాల్ని అలవోకగా ఆలపించారు. రంగస్థల ప్రదర్శనలే కాకుండా టీవీ కార్యక్రమాలలో ఆనందో బ్రహ్మ, కుర్రాళ్ళు లాంటి ఉత్తమ సీరియల్స్లో మరియు ఇంకా ఇతర నాటకాల్లోనూ నటించి మెప్పు పొందారు. వారి టీవీ ప్రదర్శనలు కేవలం ప్రభుత్వం వారి దూరదర్శన్కు మాత్రమే పరిమితం చేసుకున్నారు. ప్రజానాట్య మండలిలో పాటలు పాడేటప్పుడు దివిసీమ ఉప్పెనలో దెబ్బతిన్న వారి కోసం అహర్నిశలు పాడి డబ్బులు, బట్టలు సేకరించి పంపించి ఆర్తులను ఆదుకొని తమ వంతు సహాయం చేశారు. కళాసేవ అంటే పాత్రలో లీనమై అటు శ్రోతలను ఇటు ప్రేక్షకులను మెప్పించడమేనంటారు నవరసాలను పండించిన అభినయ విదుషీమణి ఇందిరమ్మ. నాకు అన్నం పెట్టింది రంగస్థలం, అందులోనే నా జీవితం అని సగర్వంగా చెప్పుకుంటారామె. పూర్తిగా రంగస్థలాన్ని నమ్ముకొని 40 వసంతాల నటనానుభవంతో 2000కు పైగా ప్రదర్శనలిచ్చి టీవీ, సినీ రంగాలను చిటికెన వేలుతో పక్కకు నెట్టిన మన ఇందిరమ్మ నట జీవితం మరింత తేజోభూతం కావాలని, ఆమె సేవలు రంగస్థలానికి ఇతోధికంగా అందాలని మనసారా కోరుకుంటూ తెలుగు నాటక రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకొని మా వార్షికోత్సవ సందర్భంగా జాగృతి శ్రీకళానికేతన్ కల్చరల్ అవార్డు 2010 మరియు సాధు శ్యామ్ ప్రసాద్ కల్చరల్ గోల్డ్ మెడల్ 2011తో సత్కరించుకోవడం అపురూప గౌరవంగా భావిస్తున్నాం. సెలవు.